ఏమన్నా అవసరం అయితే మీకు కాల్ చేస్తాలేండి ఆంటీ. మీ ఫోన్ ఉంటది కదా. కాల్ చేయి, నేను ఫోన్ పక్కన పెట్టుకుంటాను. మా మరుదులు వాళ్ళు వచ్చారు, వాళ్ళు మళ్ళీ ఇప్పుడు వెళ్ళిపోవాలి. వాళ్ళు వెళ్ళాక నేను వస్తాను లైన్లోకి. 9:30 క్లోజ్ చేసేయి పర్లా. క్లోజ్ చేసేస్తాను. ఓకే. ఒక్క 2 నిమిషాలు వెయిట్ చేద్దాము ధ్యానంలోకి వెళ్ళే ముందు. ఇంకెవరైనా రావాల్సిన వాళ్ళు ఉంటే వస్తారు.
అందరూ కూడా హాయిగా ధ్యానంలో కూర్చుందాం. ప్రశాంతంగా 2 కళ్ళు మూసుకొని వేళ్ళలో వేళ్ళు, 2 కాళ్ళు కూడా హాయిగా మడుచుకుందాము. ఎవరైనా కుర్చీలో కూర్చుంటే వాళ్ళు వారి కాళ్ళని క్రాస్ చేసుకోవచ్చు. లేకపోతే సుఖాసనంలో అంటే బాచిపెట్టలేసుకొని సుఖాసనంలో హాయిగా కూర్చోవచ్చు. సుఖ ఆసనము అని ఎందుకన్నామంటే సుఖంగా కూర్చొని ధ్యానంలో అతి వేగంగా తొందరగా వెళ్ళడానికి అతి సులువైన ఆసనము కాబట్టి సుఖాసనము అన్నాం. సో హాయిగా కళ్ళు మూసుకుని వేళ్ళల్లో వేళ్ళు, కాళ్ళు 2 మడుచుకుని హాయిగా కూర్చుందాం. ఎవరైనా బ్యాక్ సపోర్ట్ తీసుకుందాం అనుకుంటే తీసుకోవచ్చు. గోడని ఆనుకుని కూర్చోవచ్చు. పిల్లోస్ వేసుకుని ఆనుకుందాం అనుకుని ఆనుకోవచ్చు. లేకపోతే వారు కొద్దిసేపు ఏమీ సపోర్ట్ లేకుండా లేకపోతే కంఫర్టబుల్ గానే స్ట్రైట్ గానే కన్నా కంఫర్టబుల్ గా కూర్చోగలను అనుకుంటే దేనికన్నా ఆనుకోకుండా కూడా కూర్చోవచ్చు. ఎలా అయితే సుఖంగా హాయిగా ధ్యానంలోకి వెళ్ళగలుగుతామో ఆ ఆసనం చాలా ముఖ్యం. ఆనుకుంటే ఎక్కువసేపు తొందరగా ధ్యానంలోకి వెళ్ళగలుగుతాను అనుకుంటే ఆనుకోండి. ధ్యానంలోకి వెళ్ళే ముందు సుఖాసనం అనేది చాలా ముఖ్యమైనది. హాయిగా సుఖాసనంలో కూర్చుందాం. ప్రశాంతంగా సుఖాసనంలో కూర్చోవాలి. ఈ ధ్యానం చేసే కొద్దిసేపు కూడా మీ సమయం ఇది. మిమ్మల్ని మీరు మరచిపోతూ, మీరు ఏదైతే మిమ్మల్ని మీరు అనుకుంటున్నారో అది మీరు కాదు అని ఎరుగుతూ, గుర్తించుతూ హాయిగా ధ్యానంలోకి వెళ్దాం. మీ శరీరాన్ని పూర్తిగా వదులుగా ఉంచండి. ఏమాత్రం ఏ కండరంలోనూ బిగుతు అవసరం లేదు. హాయిగా వదులుగా ఉంచాలి. పైనుంచి కింద దాకా, కింద నుంచి పైకి మీ శరీరం పూర్తిగా రిలాక్స్ చేసేసేయండి. ప్రతి కండరం కూడా హాయిగా రిలాక్స్ అయిపోవాలి. మీ తల భాగం పూర్తిగా కూడా రిలాక్స్ అయిపోతుంది. గమనిస్తుండండి. మీ తల భాగము ఎంతో హాయిగా విశ్వశక్తితో నిండిపోతూ ఉంది. గమనిస్తూ ఉండండి. మీ తల వెనకాల భాగము, మీ నుదిర భాగము, మీ ముఖ కవళికలు, ముఖ్యంగా మీ 2 కళ్ళు, మీ కనుబొమ్మలు హాయిగా రిలాక్స్ చేయండి. ఎంతో హాయిగా రిలాక్స్ చేసేయండి. ప్రశాంతంగా వదులుగా ఉంచండి. మీ దవడ భాగాలు, మీ గెడ్డం భాగము, మీ తల భాగం పూర్తిగా రిలాక్స్ చేసేయండి. ఏ కండరము, ఏ కణము, ఏ నరము కూడా ఎక్కడ ఏ బిగుతు లేదు. అంత హాయిగా ఉంది. ఎంతో రిలాక్సేషన్‌లో ఉన్నారు మీరు. తల మొత్తం కూడా. విశ్వశక్తి ఎంతగానో మీ తల భాగంలో నిండిపోయి ఉంది. గమనిస్తూ ఉండండి హాయిగా. అలానే మెల్లగా హాయిగా మీ మెడ భాగం కూడా ప్రశాంతంగా రిలాక్స్ అయిపోయింది. గమనిస్తూ ఉండండి. ప్రతి మసిల్, ప్రతి కండరం, ప్రతి నరం, ప్రతి కణం అంతా కూడా మీ మెడ భాగం పూర్తిగా రిలాక్స్ అయిపోయింది.
హాయిగా రిలాక్స్ అయిపోయాయి అన్నీ కూడా. ఏమాత్రం ఏ ఒత్తిడి లేదు. ఏ కండరంలో గాని, ఏ నరంలో గాని, ఏ కణంలో గాని ఎక్కడ ఏ ఒత్తిడి లేదు. అలానే మీ ఇరుభుజాలు హాయిగా మీ భుజాలు పూర్తిగా రిలాక్స్ అయిపోయినాయి. గమనిస్తూ ఉండండి. మీరు ఎంతగా రిలాక్స్ చేస్తుంటే, ఎంత వదులుగా ఉంచుతుంటే అక్కడ కండరాలని అంత హాయిగా విశ్వశక్తి అక్కడ ప్రవహిస్తూ ఉంటుంది. అంతే మనం తెలుసుకోవాల్సింది. మీ భుజాల్ని హాయిగా రిలాక్స్ చేసేసేయండి. ఎంతో హాయిగా రిలాక్స్ చేసేసేయండి. అక్కర్లేని బరువంతటిని కూడా మీ భుజాల నుంచి వెళ్ళిపోయింది. గమనిస్తూ ఉండండి. హాయైన ఒక స్పర్శ మీ లోపలొస్తుంది. ఒక ప్రశాంతమైన తాకిడి మీ లోపల. భుజాలు కూడా 2 భుజాలు ప్రశాంతంగా రిలాక్స్ అయిపోయి లైట్ అయిపోయింది. చాలా తేలికపాటి బరువుగా అనిపిస్తోంది మీ భుజాలు కూడా. ఎంత హాయిగా ఉంది గమనిస్తూ ఉండండి. అలానే మెల్లగా మీ 2 చేతులు హాయిగా ప్రతి ఒక్క కండరం మీ 2 చేతుల్లో. మోచేతులు, చేతులు, చేతులకున్న వేళ్ళ, గోళ్ళ చివరి దాకా కూడా హాయిగా రిలాక్స్ అయిపోయింది. గమనిస్తూ ఉండండి. ఎంత హాయిగా రిలాక్స్ అయింది గమనిస్తూ ఉండండి. అలానే మీ ఛాతీ భాగం కూడా ప్రతి కండరం కూడా హాయిగా రిలాక్స్ అయిపోయింది. ఏ ఒత్తిడి లేదు. ఏ బిగుతు లేదు. ఎంతో వదులుగా ప్రతి కండరం, ప్రతి నరం, ప్రతి కణం హాయిగా ఎంతో హాయిగా ఉన్నాయి మీ ఛాతీ భాగంలో. మీరు తీసుకునే ప్రతి శ్వాసతోనూ మీలో ఉన్న హాయైన ఆ ప్రశాంతత మరింతగా పెరుగుతుంది. గమనించండి. తీసుకునే ప్రతి శ్వాసతోను హాయి ఎంతో పెరుగుతోంది. ఎన్నో రెట్లు కొద్ది కొద్దిగా కూడా కాదు. ఎన్నో రెట్లుగా పెరుగుతుంది. మీలో ఉన్న ప్రేమ గుణం, కరుణ గుణం కూడా ప్రేమ, కరుణ ఎంతో పెరుగుతుంది. తీసుకునే ప్రతి శ్వాసతోను. మీరు వదిలే ప్రతి శ్వాసతో కూడా ఎంతో లోపల ఉన్న అవసరం లేని మన ఎమోషన్స్ గాని, మన కోపము, ఈర్ష, అసూయ, ద్వేషము, అవసరం లేని భావోద్వేగాలు ఏమున్నా సరే, మన ఏ ఏ రుగ్మతులున్నా కూడా, దాగి ఉన్నా కూడా అయన్నీ ఒక పొగ రూపంలో, నల్లటి పొగ రూపంలో బయటకొచ్చేస్తుంది. మీరు వదిలే ప్రతి శ్వాసతోను. దీంతో మరి ఇంకా లైట్ అయిపోయారు మీరు. ఇంకా తేలికగా అయిపోయారు. ఈ ఇది జరగంగానే ఇంకా తేలికగా అయిపోయారు. గమనించండి. ఎంత హాయిగా ఉందో. అలానే మీ ఉదర భాగం, మీ పొట్ట విశ్వశక్తి హాయిగా వచ్చేస్తుంది. ధ్యాన శక్తి ఆకాశకంగా హాయిగా వచ్చేస్తుంది. గమనిస్తుండండి. పూర్తిగా రిలాక్స్ అయిపోయింది. మీ ఉదర భాగం కూడా, అలానే మీ వీపు భాగం కూడా. ఎంతో హాయిగా రిలాక్స్ అయిపోయారు మీరు. బ్రహ్మరంధ్రం నుంచి మీ ఉదర భాగం దాకా కూడా ఎంతో హాయిగా రిలాక్స్ అయిపోయారు. ఏ కండరంలోనూ, ఏ ఏ కణంలోనూ, ఏ నరంలో కూడా ఏ ఇబ్బంది లేదు. ఫ్రీ ఫ్లో. అన్నీ ఓపెన్ అయిపోయినాయి. నాడీ మండలం అంతా కూడా అక్కడ శుద్ధి జరిగిపోతుంది. జరిగిపోయింది.
అలానే హాయిగా మీ 2 తొడలు గమనిస్తూ ఉండండి. హాయిగా విశ్వశక్తి వచ్చేస్తుంది. మీ 2 తొడల్లోకి కూడా ప్రతి కండరం రిలాక్స్ చేయాలి. ప్రతి కణం కూడా, ప్రతి నరం కూడా. మీరు ఎంతగా హాయిగా డ్రాప్ చేసేస్తుంటే, వదిలేస్తుంటే, ఇది నేను కాదు అని మీరు అనుకుంటుంటే, ఈ శరీరం నేను కాదు అని నేను అనుకుంటూ ఉంటుంటే, అంతగా దీన్ని వదిలేయగలుగుతూ ఉంటారు. అంతగా రిలాక్స్ చేయగలుగుతూ ఉంటారు. ఎప్పుడైతే నేను ఇది శరీరం అని పట్టుకుంటారో, అక్కడ మాత్రమే ఒత్తిడి ఉంటుంది. అక్కడ మాత్రమే నొప్పి ఉంటుంది. అక్కడ మాత్రమే రుగ్మతలుంటాయి. ఇది నేను కాదు అనుకున్నప్పుడు, ఆ రుగ్మతి మీది కాదు కదా! ఆ నొప్పి మీది కాదు గదా! నేను ఎప్పుడైతే ఈ శరీరాన్ని, నేనెప్పుడైతే ఈ మోకాళ్ళని, ఎప్పుడైతే ఈ కాళ్ళని, ఎప్పుడైతే ఈ చేతుల్ని అనుకుంటున్నామో, అక్కడక్కడ ఉన్న రుగ్మతులు కూడా అవి మీయే అవుతున్నాయి. అక్కడక్కడున్న బాధలు మీవే అవుతున్నాయి. అక్కడ ఉన్న నొప్పులు మీయే అవుతున్నాయి. ఎప్పుడైతే అది మీరు కాదు అని మీరనుకుంటారో, దాని మీదున్న ఆ పట్టుని, ఆ పట్టుకుని ఉండడాన్ని వదిలేస్తారో, అప్పుడు ఆటోమేటిక్‌గా అక్కడ మీకు హీలింగ్ అయిపోతుంది. సో, హాయిగా మీ 2 తోళ్ళను కూడా హాయిగా రిలీజ్ చేసేసేయండి. రిలాక్స్ చేసేసేయండి. అలానే మీ మోకాళ్ళు. అక్కడున్న స్ట్రెస్ అంతా కూడా, ఒత్తిడి అంతా కూడా పూర్తిగా బయటకొచ్చేస్తుంది. దీంతో ఇంకొద్దిగా రిలాక్స్ అయిపోయారు. ఇంకొద్దిగా తేలికైపోయింది మీ శరీరం. గమనిస్తూ ఉండండి. ఎక్కడికక్కడ ఒత్తిడంతా రిలీజ్ అయిపోతుంది. వచ్చేస్తుంది బయటికి ఎక్కడున్నా సరే. అట్లానే మీ 2 కాళ్ళు, పాదాలు, మడమలు, పాదాలకున్న వేళ్ళ, గోళ్ళ చివరి దాకా కూడా పూర్తిగా రిలాక్స్ చేసేసేయండి. ప్రతి కండరాన్ని, ప్రతి నరాన్ని, ప్రతి కణాన్ని కూడా హాయిగా, ఎంతో హాయిగా రిలాక్స్ చేయండి. ఆపాదమస్తకము అనంటాము. పైనుంచి కింద దాకా, కింద నుంచి పై దాకా కూడా పూర్తిగా రిలాక్స్ అయిపోయారు మీరు. హాయిగా రిలాక్స్ అయిపోయారు. ఏ ఒత్తిడి లేకుండా, ఏ ఇబ్బంది లేకుండా ఒక్కసారి మిమ్మల్ని మీరు మీ శరీరంలో ఎక్కడైనా ఏదైనా ఒత్తిడి ఉంది అనిపిస్తే ఒక్కసారి చూసుకోండి. పైనుంచి కింద దాకా స్కాన్ చేయడం అంటాం గదా! ఒకసారి చూడండి. ఎక్కడైనా ఏదైనా ఇబ్బందిగా అనిపిస్తుందా? ఎంతో లైట్‌గా ఉన్నారు మీరు. ఎంతో తేలిగ్గా ఉన్నారు మీరు. అలానే ఒక్కసారి చూసుకోవచ్చు మీరు. ఎక్కడైనా ఇబ్బందిగా ఉందా? నొప్పిగా గాని, ఒత్తిడిగా ఉన్నట్టు గాని ఏమన్నా అనిపిస్తుందా చూడండి. మీ శరీరంలో ఏదైనా భాగంలో. ఎవరికైనా అక్కడ అనిపిస్తే, అక్కడే మీ తీక్షణంగా మీ దృష్టిని నిలపండి కొద్దిసేపు. హాయిగా అక్కడ విశ్వశక్తి రావాలి. అక్కడంతా మొత్తం క్లెన్స్ అయిపోవాలి. స్వస్థత చేకూరాలి. ఆ భాగం మొత్తం కూడా క్లియర్ అయిపోవాలి అని చెప్పేసి ఒక్కసారి మీ సంకల్పాన్ని పెట్టుకోండి. మీరు ఎక్కడైతే దృష్టి పెడతారో అక్కడ ఇంకా ఇంప్రూవ్‌మెంట్ ఉంటుంది. సో, మీకెక్కడైనా ఒత్తిడి అనిపిస్తే ఒక్కసారి స్కాన్ చేయండి మీ బాడీని. పైనుంచి కిందకి, కింద నుంచి పైకి. పూర్తి ప్రశాంతమైన స్థితి. హాయైన స్థితిలో ఉన్నారు మీరందరూ కూడా. అందరిలో కూడా కాంతి నిండిపోయింది.
మనందరం కూడా కాంతితో నిండిపోయి ఉన్నాము. కాంతి శరీరధారులుగా ఉన్నాము. చూడండి. కాంతికి బరువుంటుందా? ఉండదు కదా! ఎంత హాయిగా తేలిగ్గా ఉంటుంది. అలాంటి కాంతి శరీరధారులుగా మారిపోయాము. హాయిగా, హాయిగా. హాయిగా ఇప్పుడు శ్వాస మీద ధ్యాసనుంచండి. మీకిప్పుడు ప్రస్తుత పరిస్థితిలో మీ శ్వాస తప్ప మీకింకేమీ తెలియట్లేదు. గమనించండి. ఇప్పుడు మీకు మీ శ్వాస తప్ప మరింకేమీ తెలియట్లేదు. మిగతాదంతా కూడా కరిగిపోయినట్టు, అంతా కూడా ఈ విశ్వంలో నిండిపోయినట్టు, కలిసిపోయినట్టు అనిపిస్తోంది. మనము వేరు, ఇంకొకరు వేరు అనుకునే ఆ వేరుపరిచే స్వభావం కూడా పూర్తిగా కరిగిపోయింది. ఆ ఏకత్వ స్థితిలో మనందరం ఉన్నాం ఇప్పుడు. ఆ విశ్వమయ శక్తితో మనం ఉంటూ విశ్వంలోకి కరిగిపోయాం. గమనిస్తూ ఉండండి హాయిగా. ముందు ఒక చిన్న వర్షపు చుక్కగా అనుకున్న మనము సముద్రంలోకి పడి మన తత్వాన్ని మనం అనుకున్నామో మన ఐడెంటిటీస్‌ని పూర్తి కరిగిపోయినాయి. మనం ఎవరైతే అనుకున్నామో అయన్నీ కూడా కరిగిపోయాయి. ఆ ముసుగులన్నీ చెరిగిపోయాయి. మనం ఒక సముద్రము అని మనం తెలుసుకుంటున్నాం. గమనిస్తూ ఉండండి. హాయిగా, ప్రశాంతంగా జరుగుతున్న మీ శ్వాసని ప్రకృతి పరంగా జరుగుతున్న మీ శ్వాసను మాత్రమే గమనించండి. మరింకేదీ లేదు. మీ శ్వాస తప్ప. ఏ ఇబ్బంది లేదు. శ్వాస మీద ధ్యాస మాత్రమే. కొద్ది నిమిషాలు మాత్రమే మీ యొక్క ప్రతి ఒక్క శ్వాసని గమనిద్దాం. పూర్తి ఎరుకతో. క్షణం నుండి మరో క్షణం ఎరుక కాదు. క్షణ క్షణం ఎరుక. అలాంటి ఎరుకలో ఉందాము. మన జీవితాల్లో కొన్ని క్షణాలు ఎరుక కాదు. ప్రతి క్షణము ఎరుకతో ఉండాలి అని అనుకుంటే ఈ ధ్యానము ప్రతి క్షణము ఎరుకతోనే చేద్దాము. అలా ఎరుకతో ఉండాలి అంటే శ్వాస మీద ధ్యాస ఉంచాలి. హాయిగా గమనిస్తూ ఉండండి. హాయైన ఈ సమయంలో ప్రశాంతంగా ధ్యానంలోకి జారుకుంటూ ఉందాము. ప్రయాణం చేద్దాం. ఒక అంతర్లోకపు ప్రయాణం చేద్దాం. అలా చేయాలంటే ప్రతి ఒక్క శ్వాస మీద ధ్యాస. ప్రతి శ్వాసలోనూ బుద్ధత్వం ఉంది.
ప్రతి శ్వాసలోనూ ఒక నిధి దాగుంది. అందరూ గమనించాలి. ప్రతి ఒక్క శ్వాసలోనూ నిధి ఉంది. బుద్ధత్వం ఉంది. అవకాశాలున్నాయి. ఎన్నో అవకాశాలు. ఈ విశ్వం మనకిస్తున్న అవకాశాలు. ఎన్నో అనుభవాలున్నాయి. నిధి ఉంది. బుద్ధత్వం ఉంది. అవకాశాలున్నాయి. అనుభవాలున్నాయి. ప్రతి ఒక్క శ్వాసలోనూ. ప్రతి ఒక్క శ్వాసలోనూ. అందుకని ప్రతి ఒక్క శ్వాసని గమనిద్దాం హాయిగా, ప్రశాంతంగా. ఈ పవిత్రమైన ఈ సమయంలో ఈ ఉత్తరాయణ ఈ కాలంలోకి మనం వచ్చాం. దక్షిణాయనం నుంచి ఉత్తరాయణంలోకొచ్చాం. ఎంత పవిత్రమైన కాలమో. దేవతల యుగంగా, దేవతల కాలంగా దీన్ని మనం పరిగణిస్తాం. ఈ కాలము అనే దాన్ని మనం చూస్తే ఎప్పుడైతే మనం ఎరుకతో ఉంటామో అప్పుడే మనం కాలం తెలుస్తుంది. అంతే కదా? ఎరుకతో ఉన్నప్పుడు మన శ్వాస మీద మనం ధ్యాస ఉంచినప్పుడు ఆ దేవతల కాలానికి మనం కూడా వెళ్ళగలుగుతాం. ఆ ఎనర్జీస్‌ని యాక్సెస్ చేయగలుగుతాం. తీసుకోగలుగుతాం. ప్రతి ఒక్క శ్వాసలోనూ ఉంది. ఆ దేవతా కాలము. ఈ ఉత్తరాయణ మహిమ. ప్రతి ఒక్క శ్వాసలోనూ ఉంది. పూర్తి ఎరుకతో శ్వాస మీద ధ్యాస ఉంచుదాం.
ఏ ఆలోచన లేదు. ఏది ఎవరిని జపించాల్సిన అవసరం లేదు. ఏ నామము జపించాల్సిన అవసరం లేదు. ఎవరిని ఊహించుకోవాల్సిన అవసరం కూడా లేదు. శ్వాస మీద ధ్యాస మాత్రమే. మీ శ్వాస మిమ్మల్ని ఎటు తీసుకెళ్తుందో అటు వెళ్ళండి. పూర్తిగా ఒక నమ్మకం. యేసుక్రీస్తుల వారు చెప్పింది ఈ నమ్మకం గురించే. ఆయన లవ్ అండ్ ఫెయిత్ అని ఈ 2 కాన్సెప్ట్‌ల గురించి ఎంతగానో చెప్పారు ఆయన కాలంలో. అలానే మనం చేస్తున్న ఈ ప్రక్రియ, ఈ ధ్యాన ప్రక్రియ, ఈ ధ్యాన సాధనని శ్వాస మీద ధ్యాసనుంచడాన్ని ఎంతగానో నమ్మండి. పూర్తి నమ్మకంతో. ప్రతి ఒక్క శ్వాసలోనూ బుద్ధత్వం ఉంది. అది నమ్మితేనే కదా! అక్కడ మనకు బుద్ధత్వం దొరికేది. ఆ నమ్మకం లేకుండా మనం గమనించగలమా? అలానే ఈ ప్రక్రియ మీద ఎంతో హాయైన ఈ విశ్వాసాన్ని, మీ పూర్తి విశ్వాసాన్ని చూపించండి. శ్వాస మీద ధ్యాస మాత్రమే మిత్రులారా. మీలో ఉన్న ప్రతి ఒక్క ప్రశ్నకి సమాధానాలు కూడా ఉన్నాయి. మీ శ్వాసలోనే. ప్రతి ఒక్క శ్వాసలోనూ ఉంది. అంత గొప్పది మన శ్వాస. మన శ్వాసే మన గురువుగా ఉన్నప్పుడు, మన గురువుకి మనం దూరంగా ఉంటామా? ఎంత దగ్గరగా ఉండాలి? అందుకనే ప్రతి ఒక్క శ్వాసని హాయిగా గమనిద్దాం. ఎంతో హాయిగా, ఎంతో హాయిగా, ఎంతో హాయిగా గమనించాలి.
ఇంకొక 15 నిమిషాలు మాత్రమే. ఈ 15 నిమిషాల్లో ప్రతి ఒక్క శ్వాసని గమనిద్దాం. ప్రతి ఒక్క క్షణము ఎరుకలో ఉండడానికి చూద్దాం. క్షణం ప్రతి క్షణము ఎరుకలో ఉంటే జీవితం ఎలా ఉంటుంది? ధ్యాన జీవితమే కాదు. మన బయట కూడా బహిర్ప్రపంచం కూడా ఎలా ఉంటుంది? అనేది కూడా మనం అనుభవించాలంటే ప్రపంచంలో మనం కళ్ళు మూసుకున్నప్పుడు ఎరుకతో ప్రయాణం చేయాలి. ఈ 15 నిమిషాలు ప్రతి ఒక్క శ్వాస మీద ప్రకృతి పరంగా జరుగుతున్న శ్వాస మీద ధ్యాసతో పెడదాం. ఎరుకతో ఉందాం. ఎలా ఉంటుందో చూద్దాం. ఒక ప్రయోగం చేద్దాం ఇప్పుడు. 15 నిమిషాలు మాత్రమే ఒక ప్రయోగం. ప్రతి ఒక్క శ్వాస మీద ధ్యాస పెడుతూ ఒక ప్రయోగం. పూర్తి ఎరుకతో ఉంటే ధ్యానం ఎంత గొప్పగా జరుగుతుంది అనే దానికి ఈ ప్రయోగం. ప్రతి ఒక్క శ్వాస మీద ధ్యాస. ప్రతి క్షణము ఎరుక. ప్రతి క్షణము, క్షణము ప్రతి క్షణము ఎరుక. ఒక అద్భుతమైన ధ్యానము. ఎప్పుడైతే క్షణము, ప్రతి క్షణము, ప్రతి ఒక్క క్షణము ఎరుకతో ఉంటామో, మనందరం కూడా మహాకాలులుగా మారతాము. మహాకాలుడు సమయాన్ని జయించిన వారు, సమయం యొక్క గాడ్ ఆఫ్ టైమ్ అని అంటాం. అప్పుడు మాత్రమే మనం ఈ 3 డైమెన్షన్ నుంచి హైయర్ డైమెన్షన్స్‌కి వెళ్తాం. ఈ సమయాన్ని జయించడం అంటే ప్రతి క్షణము ఎరుకతో ఉన్నప్పుడు
ఆ సమయాన్ని మనం ఎరుకతో జయించాము. మీరు చేస్తున్న అరగంట గాని, గంట గాని ఎంతసేపు ధ్యానాన్నయినా సరే ఎరుకతో జయించవలే. ప్రతి ఒక్క క్షణము ఎరుకతోనే జయించాలి. ఇప్పుడు అందరం కూడా ఈ ధ్యానంలో మనం అందరం కూడా మహాకాలులుగా మారిపోతున్నాం. గమనిస్తూ ఉండండి హాయిగా. ఒక గొప్ప శక్తి క్షేత్రంలో మనందరం కూడా ఉన్నాం. ఆఖరి 8 నిమిషాలు. ఈ 8 నిమిషాలని చేయిద్దాం. ఆఖరి 8 నిమిషాలని ఎంతో హాయిగా చేయిద్దాం. ఈ ఉత్తరాయణం అయిన ఈ దేవతా సమయాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకుందాం. ఈథర్ అని అంటాం మనం. అంటే ఆకాశ్ అంటే ఆకాశం కాదు. ఆకాశము అంటే భూమి, నిప్పు, నీరు అదే కాకుండా ఆకాశం ఉంటుంది. భూమి, నిప్పు, నీరు, గాలియే కాకుండా ఆకాశం ఉంటుంది. ఆకాశం అంటే మనం అనుకుంటున్న ఆకాశం కాదు. ఆ ఆకాశం అనే ఆ ఎలిమెంట్‌లో ఈ దేవతా శక్తి అంతా కూడా ఉందిప్పుడు. ఆ దేవతా శక్తి మరింతగా ఉంది. అలానే ఆ సూర్యుని యొక్క శక్తి. సూర్యుని యొక్క శక్తి అంటే జీవశక్తి. లైఫ్ ఎనర్జీస్ అంటాం. ఎంతో ఎక్కువగా మెండుగా ఉంది. ఈ ధ్యానం ద్వారా మనందరం కూడా మనల్ని మనం ఓపెన్‌గా ఉంచుకుంటున్నాం. ఆ శక్తి తరంగాల్ని రీచ్ అవ్వడానికి మనల్ని మనం ఓపెన్‌గా ఉంచుకుంటున్నాం. రిసీవ్ చేసుకుంటున్నాము.
ఒక్కసారి ఈ కాంటాక్ట్ ఏర్పరచుకున్నప్పుడు ఆ శక్తి తరంగాలు, ఈ ఉత్తరాయణ దేవత శక్తి తరంగాలు ఎంతో హాయిగా మన లోపలికి ప్రవేశిస్తూ ఉంటాయి. ఆ జీవశక్తిని లైఫ్ ఎనర్జీస్ అంటాం గదా! ఆ జీవశక్తి మరింతగా, ప్రాణశక్తి మరింతగా మన లోపలికొస్తూ ఉంటుంది. మన శ్వాసతోనే మన ప్రాణశక్తి ఉంటుంది. ఎప్పుడైతే శ్వాస మీద ధ్యాస ఎక్కువగా ఉంచుతూ, ఎరుకతో ఉంటామో, మనం తీసుకునే ప్రతి శ్వాస ప్రాణశక్తే అవుతుంది. అది ఆటోమేటిక్‌గా ప్రాణశక్తే అవుతుంది. అందుకని కొద్ది నిమిషాల్ని జయిద్దాం. మహాకాలులుగా మారదాం. శ్వాస మీద ధ్యాస మాత్రమే. మరింకేదీ లేదు. ఆఖరి 5 నిమిషాలు. ఆఖరి 5 నిమిషాలు మాత్రమే. చివరి 3 నిమిషాలు మాత్రమే.
ఈ 3 నిమిషాల్లోనే ఒక కొత్త జ్ఞానము మీ అందరికీ అందుతుంది. ప్రస్తుతం మీ జీవితంలో ఏదైతే మీకు అవసరమో, ఏ శక్తి తరంగాలు మీకు అవసరమో, ఏ జ్ఞానం మీకు అవసరమో, ఎటువంటి సమాధానాలు మీకు అవసరమో అవన్నీ కూడా మీకు ఇప్పుడు అందుతున్నాయి. హాయిగా గమనించండి. చివరి 3 నిమిషాల్లో మీకు ఏదైతే అవసరమో అది మీ అందరికీ దరిచేరుతోంది. ఏ జ్ఞానం అయితే మీకు అవసరమో ప్రతి క్షణము ఎరుకతో ఉండాలి. ఆఖరి 2 నిమిషాలు. ఆఖరి ఒక్క నిమిషము. ఈ 60 సెకన్లని పూర్తిగా ప్రతి ఒక్క క్షణము 60 సెకన్లలో కూడా హాయిగా శ్వాస మీద ధ్యాస ఉంచుతాం. మనందరం కూడా ఎరుక యొక్క శక్తి ఏమిటి అనేది తెలుసుకుంటున్నాం ఈ ధ్యానంలో. అలానే హాయిగా కూడా అందరూ మెల్లగా మీలోకి మీరు వస్తూ మరలా మిమ్మల్ని మీరు గుర్తు చేసుకుంటూ హాయిగా మీ లోపలికి మీరు రండి. భూమాతని ప్రేమతో కృతజ్ఞతలు తెలపండి మీ భూమాతకి. మీకున్న రిలేషన్‌షిప్‌ని స్ట్రాంగ్ బాండింగ్‌ని భూమాతతో గుర్తు చేసుకోండి. మీరు ఎంత ఎత్తుకెదిగినా సరే చివరికి ఆ భూమాతలోకే చేరుకోవాలి. భూమాత మీదకే చేరుకోవాలి. అంతే కదా? ఆ ప్రేమని
ఆ స్ట్రాంగ్ బాండింగ్‌ని అమ్మతో హాయిగా గుర్తు తెచ్చుకుంటూ, ఈ భూమికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, మిమ్మల్ని మీరు మళ్ళీ యథాస్థితిలోకి మీ లోపలికి మీరు వస్తూ, హాయిగా మీ చేతులు కళ్ళ మీద పెట్టుకొని 5, 4, 3, 2, 1, 0 హాయిగా కళ్ళు తెరవచ్చు. మై డియర్ ఫ్రెండ్స్, మరి సంతోష్ చక్కగా మన ధ్యానం చేయించాడు మీ అందరి చేత. ఈ రోజు నేను పాల్గొనలేకపోయాను రిలేటివ్స్ రావటం వల్ల. 1 అవర్ మెడిటేషన్ అంటే ఒక చాలా మంచి ఎనర్జీ తీసుకుని ఉంటారు మీరందరూ కూడా. ఇలా రికార్డ్ అయింది కాబట్టి తర్వాత మనం యూట్యూబ్ లో కూడా పెట్టుకుందాం. తర్వాత సంతోష్ మళ్ళీ ఇంకోటి కూడా మన కోసం తయారు చేస్తానన్నారు, అది కూడా మనం యూట్యూబ్ లో పెట్టుకుందాం. మరి అందరం కూడా సంతోష్ కి కృతజ్ఞతలు తెలియజేసుకుందామా కరతాళ ధ్వనులతో. అలాగే ఎవరైనా మాట్లాడదలుచుకుంటే ఒక 5 మినిట్స్ మాట్లాడండి సంతోష్. మీది ఎలా ఉంది ఎక్స్పీరియన్స్ మెడిటేషన్ చేయడంలో ఈ రోజు? హ్యాండ్ రైజ్ చేయొచ్చు మీరు. హ్యాండ్ రైజ్ మిమ్మల్ని అన్మ్యూట్ చేస్తాం. బాగుందని అందరూ మెసేజ్. హ్యాండ్ రైజ్ చేయండి ఎవరైనా. ఇంకా మెడిటేషన్ లో ఉండిపోయారేమో సంతోష్ నేను అనుకోవటం. ఎందుకంటే డీప్ మెడిటేషన్ లో పంపించేస్తావు కదా మన వాళ్ళందరినీ. మరి ఓకే మంచిదేలే, ఉండగలిగే వాళ్ళు మెడిటేషన్ లో ఉండిపోండి. సీతాకుమారి గారు మీరు మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే మేడం గారండి. చాలా బాగుందండి, డీప్ లోకి వెళ్ళిపోయాం మెడిటేషన్. ఓకేనండి, చాలా చాలా బాగుంది. వెరీ గుడ్, ఓకే అమ్మా, థ్యాంక్ యూ. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ షేరింగ్. అదే అందరూ మెడిటేషన్ కి 10:30 వరకు అలవాటు కదా మన క్లాసు, అందుకని ఇంకా మెడిటేషన్ లో ఉండిపోతూ ఉంటున్నారు. ఓకే ఓకే, బాగా బాగుందిట. సురేఖ గారు బాగుందని చెప్పారు. చాలా డీప్ లోకి వెళ్ళారట. ఓకే ఓకే. సంతోష్ మళ్ళీ నీకు ఎప్పుడు కుదురుతుందన్నా? సండే మళ్ళీ నెక్స్ట్ ఫ్రైడే. సండే నేను ట్రావెలింగ్ లో ఉంటానండి, హైదరాబాద్ కి ట్రావెలింగ్ లో ఉంటాను. నెక్స్ట్ ఫ్రైడే, సాటర్డే, సండే లో కుదిరితే చెప్పు. అట్లా పెట్టుకోవచ్చు, అట్లా పెట్టుకోవచ్చు. నేను నీకు మళ్ళీ ఫోన్ చేస్తానులే అయితే. ఓకే ఓకే. శ్రీరామ్ గారు, శ్రీరామ్ గారు మాట్లాడండి. కట్ అయిపోయినట్టుంది. ఓకే, సరే ఇంకా సంతోష్, అందరూ కూడా మెడిటేషన్ లో బాగా ఉన్నట్టున్నారు. మనం ఇంకోసారి కలుద్దాం అయితే. మరి అందరం కూడా సంతోష్ కి మరి కృతజ్ఞతలు తెలియచేసుకుందాం. ఇది మ్యూట్ అయిపోయినట్టుంది సంతోష్ది. ఓకే అండి, ఓకేనా నాన్న? మళ్ళీ మనం కలుద్దాము. థ్యాంక్ యూ నాన్న, చాలా బాగా చేయించావు ఇవాళ. నిజంగా నాకు కుదరదు, ఎలాగా నేనే చేద్దాం అనుకున్నా. ఇంకా పెద్ద తిరుపతి వెళ్ళి వచ్చారనమాట. టిఫిన్ అవి చేసి ఇప్పుడు వెళ్ళిపోయారు. వాళ్ళని పంపించేసాను కార్ లో. థ్యాంక్ యూ అమ్మా. అందరికీ కూడా కనుమ శుభాకాంక్షలు మా ఇద్దరి తరఫున, సంతోష్ తరఫున, నా తరఫున. రేపు రాత్రి 8:30కి మళ్ళీ మనం కలుద్దాం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ నాన్న. థ్యాంక్ యూ, బై బై.